ఇప్పుడు మన లెక్చర్ నెంబర్ 38 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్స్లో. ఇందులో ఏంటంటే మనం లిస్ట్ని కాపీ చేసినప్పుడు రెండు రకాలుగా జరుగుతాయి, డీప్ కాపీ అండ్ షాలో కాపీ కింద జరుగుతాయి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను. నోట్స్ రాసుకోకండి, స్లైడ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నా వీడియోస్ని 2x స్పీడ్లో చూడండి, జనరల్గా నేను కొంచెం స్లోగా చెప్తాను. సో షాలో కాపీ వర్సెస్ డీప్ కాపీ. సో ఏంటంటే ఒక లిస్ట్ ఉందనుకోండి, మనం దాన్ని నార్మల్ కాపీ చేసాం. లిస్ట్ L1 ఉంది, L2 ఈక్వల్ టు L1 చేసామంటే ఏమైందంటే L1 ఇనీషియల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అది సమ్ మెమరీ అడ్రస్లో క్రియేట్ అయింది. L1 దాన్ని ఆల్రెడీ రిఫర్ చేస్తుంది ఆ మెమరీ అడ్రస్ని. ఇప్పుడు L2 ఈక్వల్ టు L1 చేయటం వల్ల కొత్త కాపీ ఏం క్రియేట్ అవ్వదు, ఆ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్కే ఇంకో రిఫరెన్స్ వచ్చి యాడ్ అయింది. సో L2 అండ్ L1 రెండు దీన్ని రిఫర్ చేస్తున్నాయి. మనం L2 యూస్ చేసి దీన్ని చేంజ్ చేసాం అనుకోండి, L1 కూడా చేంజ్ అయింది. మనకు కొన్నిసార్లు అలాంటి బిహేవియర్ అవసరం లేదు, మనకు రెండు సపరేట్గా లిస్టులు కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం షాలో కాపీకి వెళ్తాం. ఒకసారి చూడండి ఏమవుతుందో. L2 ఈక్వల్ టు L1 చేస్తే L1 ఈక్వల్ టు ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, L2 ఈక్వల్ టు L1 చేశాను, L2ని మోడిఫై చేశాను. L2లో ఫస్ట్ ఎలిమెంట్ని 200 చేశాను, అంటే ఈ ఎలిమెంట్ని 200 చేశాను. అప్పుడు మీరు L1ని ప్రింట్ చేసిన 200 చేంజ్ కనిపిస్తుంది, L2లో కూడా 200 కనిపిస్తుంది. మీరు రెండింటి కనుక ఐడీస్ చూస్తే రెండింటి ఐడీస్ సేమ్ మెమరీ ఐడీస్, అంటే రెండు ఒకే ఆబ్జెక్ట్స్ అని. అంటే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వాలి, ఇక్కడ ఒక ఆబ్జెక్టే క్రియేట్ అయింది. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే షాలో కాపీ పెట్టుకొని అవాయిడ్ చేయొచ్చు. అప్పుడు ఏమైందంటే మనకి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. సో షాలో కాపీ ఎలా చేయొచ్చు అంటే మనకి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో షాలో కాపీలో లిస్ట్ డాట్ కాపీ ఉంది మెథడ్, దాన్ని యూజ్ చేసి షాలో కాపీ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే లిస్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, దాన్ని యూజ్ చేసి మనం షాలో కాపీ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే స్లైసింగ్ యూజ్ చేసి షాలో కాపీ క్రియేట్ చేయొచ్చు. షాలో కాపీ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే, మీకు ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉంది అనుకోండి, ఈ అవుటర్ ఆబ్జెక్ట్స్ అన్నీ కాపీ అయిపోతాయి సపరేట్గా, అంటే ఇంకో కాపీ క్రియేట్ అయింది. కానీ ఈ ఇన్నర్ ఆబ్జెక్ట్కి మాత్రం సేమ్ రిఫరెన్స్ని రెండు రిఫర్ చేస్తూ ఉంటాయి. అంటే మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం ఇది చూద్దాం, లిస్ట్ డాట్ కాపీ. సో లిస్ట్ డాట్ కాపీ యూజ్ చేస్తే L2 ఈక్వల్ టు లిస్ట్ డాట్ కాపీ యూజ్ చేస్తే L1 కనుక 10, 20, 30, 40 ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు L2 ఈక్వల్ టు లిస్ట్ డాట్ కాపీ L1 డాట్ కాపీ చేస్తే L2 క్రియేట్ అయింది, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, అది L2 దాన్ని రిఫర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇది షాలో కాపీ అంటారు. ఓకే, డీప్ కాపీ అంటే మీకు అప్పుడు చెప్తే కానీ మీకు దీన్ని షాలో కాపీ ఎందుకు అంటారో అర్థం కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి L1 ఈక్వల్ టు 10, 20, 30, 40 ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. L2 ఈక్వల్ టు L1 డాట్ కాపీ వేసినప్పుడు ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. సో అందుకనే మీరు మెమరీ అడ్రస్ కనుక L1కి L2కి మెమరీ అడ్రస్ కనుక చూస్తే రెండు మెమరీ అడ్రస్లు డిఫరెంట్గా వచ్చినాయి, అంటే రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సో L1 ఇది, L2 ఇది. మనం L1 చేంజ్ చేస్తే L2 చేంజ్ అవ్వదు, లేకపోతే L1 చేంజ్ చేస్తే L2 చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ రెండు సపరేట్ ఆబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినా కానీ సేమ్ అదే ప్రాసెస్ జరిగింది. ఏంటంటే ఇంకో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు లిస్ట్ కన్స్ట్రక్టర్ L1 అనేది ఆల్రెడీ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ L1 అని చేసి ఇంకో లిస్ట్ L2 క్రియేట్ చేసాం అనుకోండి, అంటే L1 ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ ఆఫ్ L1 వేసి ఇంకో లిస్ట్ని క్రియేట్ చేసాం అనుకోండి, రైట్. అప్పుడు రెండు లిస్టులు క్రియేట్ అయిపోయినాయి. లిస్ట్ కన్స్ట్రక్టర్ కనుక యూజ్ చేస్తే ఇంకో లిస్ట్ క్రియేట్ అయిపోయింది, అంటే ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. రెండు ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఐడీస్లో ఉంటాయి, ఒకదాన్ని చేంజ్ చేస్తే ఇంకోటి చేంజ్ అవ్వదు. అలాగే మీరు స్లైసింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇది చూడండి ఎగ్జాంపుల్. ఇందులో L2 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ L1, ఫస్ట్ L1 ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, L2 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ L1 అని చెప్పి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. రెండింటి ఐడీస్ కనుక ప్రింట్ చేస్తే రెండింటి ఐడీస్ డిఫరెంట్గా వస్తాయి చూడండి, అంటే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయినాయి మనకి. ఓకే, సో స్లైసింగ్ యూజ్ చేసినా కూడా మనకి ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ L1 అనేది ఒక లిస్ట్ ఉందనుకోండి, L1 మీద స్లైసింగ్ అప్లై చేశారు వితౌట్ పాసింగ్ ఎనీ పారామీటర్స్, కాలన్ పెట్టి, అప్పుడు కొత్త లిస్ట్ L2 క్రియేట్ అయిపోయింది, కొత్త ఆబ్జెక్ట్. అంటే L1 ఒకటి క్రియేట్ అయిపోయింది ఆబ్జెక్ట్. ఇప్పుడు L2 ఈక్వల్ టు L1 కాలన్ వేయటం వల్ల
మనకి ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. రెండు ఆబ్జెక్ట్స్ ఐడీస్ డిఫరెంట్. ప్రోగ్రామ్ చూడండి. ఇప్పుడు L1 అనేది ఒక లిస్ట్, L2 ఈక్వల్ టు L1 విత్ స్లైసింగ్. అప్పుడు ఏమవుతుందంటే రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. మనం రెండింటి ఐడీస్ చూస్తే రెండింటి ఐడీస్ డిఫరెంట్గా ఉంటాయి. రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయినాయి, రెండు ఐడీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకదాన్ని చేంజ్ చేస్తే ఇంకోటి చేంజ్ అవ్వదు, రెండు డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు అన్ని మెథడ్స్ మనం చూస్తే లిస్ట్ డాట్ కాపీ వేసిన, L1 డాట్ కాపీ వేసినా, లిస్ట్ డాట్ కాపీ వేసినా మనకి కొత్త లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినా కొత్త లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. అలాగే స్లైసింగ్ యూజ్ చేసినా కొత్త లిస్ట్ క్రియేట్ అయిపోతుంది. చూడండి, L1 అడ్రస్ డిఫరెంట్, L2 అడ్రస్ డిఫరెంట్, L3 అడ్రస్ డిఫరెంట్, L4 అడ్రస్ డిఫరెంట్. అంటే కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనం 4 లిస్టులు తయారు చేసాం యూజింగ్ షాలో కాపీ. షాలో కాపీస్ 4 క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు L2లో థర్డ్ ఎలిమెంట్ని 400 చేస్తున్నాను. అంటే ఈ ఎలిమెంట్ని 340 నుంచి 400 చేశాను. ఎందులో చేశాను? L2లో చేశాను. అందుకని L1లో చేంజ్ లేదు, L3లో చేంజ్ లేదు, L4లో చేంజ్ లేదు, ఓన్లీ L2లోనే చేంజ్ వచ్చింది. మీరు చూస్తే అన్నిటి ఐడీస్ డిఫరెంట్గా ఉన్నాయి. అన్నిటి ఐడీస్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే అన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినాయి అనమాట. మనకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడన్నా నెస్టెడ్ ఇటరబుల్స్ వచ్చినప్పుడు, అంటే లిస్ట్లో కనుక ఇంకో లిస్ట్ ఉన్నా, స్ట్రింగ్ ఉన్నా, సెట్ ఉన్నా, టపుల్ ఉన్నా, అవి మాత్రం కాపీ అవ్వవు. అవి యాజ్ ఇట్ ఈస్గా రిఫరెన్స్ అలాగే వస్తాయి. అంటే ఎలా అంటే, ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ మనకి నెస్టెడ్ లిస్ట్ ఉంది, లిస్ట్లో ఇంకో లిస్ట్ ఉంది. మీకు షాలో కాపీలో 10, 20 కాపీ అవుతాయి, కానీ ఈ లిస్ట్ రిఫరెన్సే కాపీ అయ్యిద్ది. అంటే ఈ లిస్ట్ కాపీ అవ్వదు, రెండు దీన్నే పాయింట్ చేస్తూ ఉంటాయి. డయాగ్రామ్తో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనకి షాలో కాపీ వేసాము. షాలో కాపీలో ఏమవుతుందంటే 10, 20 ఇక్కడ ఇంటర్నల్గా ఇంకో లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ సపరేట్గా క్రియేట్ అయింది ఇంకో ఆబ్జెక్ట్ లాగా. దాని రిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే మనం షాలో కాపీ వేసామో 10, 20 దాని రిఫరెన్స్ కాపీ అవుతుంది. 10, 20 కాపీ అవుతుంది, ఇక్కడున్న రిఫరెన్స్ కాపీ అవుతుంది. అంటే ఇంటర్నల్ లిస్ట్కి రెండు పాయింట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ L1 యూజ్ చేసి కనుక ఈ లిస్ట్ని మోడిఫై చేస్తే L2లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే L2 యూజ్ చేసి కనుక ఈ లిస్ట్ని మోడిఫై చేస్తే L1లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం షాలో కాపీ నుంచి డీప్ కాపీకి వెళ్తాం. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు L1 అనేది ఒక లిస్ట్ ఉంది, L2 ఈక్వల్ టు L1 డాట్ కాపీ చేసాం, అంటే షాలో కాపీ చేసాం. అంటే 10, 20 కాపీ అయింది, కానీ దీని రిఫరెన్సెస్ మాత్రం సేమ్గా ఉంది. ఇప్పుడు L2ని యూజ్ చేసి నేను L2 ఆఫ్ 2 అంటే ఇది 0, ఇది 1, ఇది 2. L2 ఆఫ్ 2 ఆఫ్ 1 అంటే ఇది 0, ఇది 1, ఇది 2. అంటే ఈ వాల్యూ, అంటే ఈ వాల్యూని కనుక 2000 చేస్తే దేన్ని యూజ్ చేసి చేస్తున్నాం? L2ని యూజ్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు L1ని ప్రింట్ చేసి L2ని ప్రింట్ చేసినా రెండిట్లో ఈ 2000 మాత్రం మారిపోయింది. అంటే రెండు సేమ్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నాయి. మనకి ఇలా కూడా వద్దనుకుంటే డీప్ కాపీకి వెళ్ళొచ్చు. సో డీప్ కాపీని ఎలా చేయాలంటే, మనకి డీప్ కాపీలో ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా కాపీస్ క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డీప్ కాపీని ఎలా క్రియేట్ చేయాలంటే, కాపీ అనే మెథడ్ మాడ్యూల్ యూజ్ చేసి దాన్ని ఇంపోర్ట్ చేసి కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ L1 అని పెడితే అప్పుడు L2 ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అందులో అది L1 నుంచి క్రియేట్ అవుతుంది. అప్పుడు అది ఇంటర్నల్లీ అందులో ఉన్న నెస్టెడ్ ఏదైనా సరే, నెస్టెడ్ ఇటరబుల్ లిస్ట్ కానీ, సెట్ కానీ, టపుల్ కానీ, స్ట్రింగ్ కానీ, వాటికి కూడా సపరేట్ కాపీస్ క్రియేట్ చేసేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో L2 ఆఫ్ 2 ఆఫ్ 1 ఈక్వల్ టు 2000 అంటే L2 యూజ్ చేసి దీన్ని మోడిఫై చేస్తే అది L1లో మోడిఫై అవ్వదు, L1లో రిఫ్లెక్ట్ అవ్వదు. L2 సపరేట్ అవుతుంది, L1 సపరేట్ అవుతుంది. ఓకే, అది డీప్ కాపీ గురించి. డీప్ కాపీలో ఏంటంటే మనం ఇంటర్నల్గా అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా మనం కాపీ చేయొచ్చు. షాలో కాపీలో ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్గా ఉన్న ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్లో అలాగే వచ్చేస్తున్నాయి, షాలో కాపీ జరుగుతుంది. డీప్ కాపీలు ఏంటంటే మనం ఇంటర్నల్గా ఉన్న ఆ రిఫరెన్స్లు కూడా సపరేట్గా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో షాలో కాపీ ఎప్పుడు యూజ్ చేయాలి?
జనరల్గా షాలో కాపీ ఫాస్టర్గా ఉంటుంది. మీకు నెస్టెడ్ లిస్టులు లేవు లేకపోతే నెస్టెడ్ లిస్ట్తో ప్రాబ్లం లేదు అన్నప్పుడు షాలో కాపీ యూస్ చేయండి. అలా కాదు, నెస్టెడ్ లిస్టులు కానీ నెస్టెడ్ స్ట్రింగ్స్ కానీ నెస్టెడ్ టపుల్స్ కానీ వాటన్నింటినీ యూస్ చేయాలంటే మాత్రం డీప్ కాపీ యూస్ చేయండి. ఓకే, మీకు ఈ వీడియో కొంచెం నచ్చితే లైక్ చేయండి, ఇంకొంచెం నచ్చితే షేర్ చేయండి, బాగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఈ ఛానల్ నాది కాదు, మీది, మీరే గ్రో చేయాలి. థ్యాంక్ యూ. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.